లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆపదామహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. ఇది గురువు యొక్క ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని నేను ఎందుకు చదివానంటే అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు 2025 వరకు గురుడు వక్రీకరిస్తూ ఉన్నాడు. అంటే మృగశిర నక్షత్రం నుంచి మళ్ళీ వెనుకకి రోహిణీ నక్షత్రంలోకి వెళ్తున్నాడు. ముందు రోహిణీ నక్షత్రం నుంచి తర్వాత మృగశిర నక్షత్రానికి వెళ్తాడు కదా, మళ్ళీ వక్రీకరిస్తే మళ్ళీ వెనకకు వస్తూ ఉన్నాడు. గురుడు వక్రీకరించడం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, గురుడు సంపూర్ణమైన ఒక శుభగ్రహం. శుభగ్రహం వక్రీకరిస్తే శుభ ఫలితాలు ఇస్తాడా, పాప ఫలితాలు ఇస్తాడా, ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురుడు అక్టోబర్ 10, 2024 నుంచి ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తున్నాడు. అంటే మృగశిర నక్షత్రం నుంచి మళ్ళీ రోహిణీ నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నాడు. వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో వక్రీకరిస్తున్నాడు. అంటే గురువుకి వృషభ రాశి అనేది శత్రుక్షేత్రం. శుభగ్రహాలు వక్రీకరిస్తే శుభ ఫలితాలు, పాపగ్రహాలు వక్రీకరిస్తే చెడు ఫలితాలు అనేవి వస్తాయి. వక్రీకరించిన గ్రహము యొక్క దృష్టి ఏ భావాలపై పడుతుందో ఆ భావం యొక్క శుభత్వాన్ని పాడు చేస్తుంది. ఏ భావంలో ఉందో, ఏ భావాన్ని చూస్తుందో వాటిని కూడా నష్టపరుస్తుంది. గోచారవశాన అనుకూలమైన స్థితిలోకి వచ్చినప్పటికీ శుభ ఫలితాలు మాత్రం ఇవ్వలేవు. గోచార సమయంలో రావాల్సిన శుభ ఫలితాలు కూడా వ్యక్తికి రావు. బుధుడు, శుక్రుడు వక్రీకరించి ఉన్న రవి అత్యంత బలవంతుడై ఉన్న కారణంగా గ్రహాలు పూర్తిగా అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరగదు. వక్రీకరించిన గ్రహాలు చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే తండ్రి దగ్గరకు ఆశతో వెళ్ళిన పిల్లవాడికి తండ్రి ఏదో పనిలో ఉండి పిల్లవాడిని పట్టించుకోకపోతే అలిగిపోయి పిల్లవాడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడో వక్రీకరించిన గ్రహము అలాంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. వక్రీకరించిన గ్రహము జన్మజాతకంలో వక్రీకరించిన, గోచారవశాన కూడా వక్రీకరించిన, తాను చేయవలసిన కార్యాన్ని తాను చేయలేదంటే అది శుభస్థానంలో ఉన్నా కూడా అంతగా శుభ ఫలితాలని ఇవ్వదు. వక్రీకరించిన గ్రహాలు తమ పూర్వజన్మ కర్మను అనుసరించి జాతకుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. రాహువు, కేతు ఇవి ఛాయాగ్రహాలు. ఈ రాహు కేతు వల్లనే పూర్వజన్మ సంచిత కర్మ ప్రాతినిధ్యాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణ, జన్మజాతకంలో గురుడు వక్రీకరిస్తే పూర్వజన్మలో గురు శాపాలుగా కానీ గురువులకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధోరణి కలిగి ఉండటం వల్ల ఈ జన్మలో దాని యొక్క ప్రభావం జాతకులపై పడుతూ ఉంటుంది. వక్రగ్రహం అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఏ భావంలో వక్రగ్రహం ఉంటుందో ఆ భావబలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా జన్మజాతకంలోవే. నైసర్గిక శుభగ్రహాలు వక్రగతిలో శుభస్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను వృద్ధి చేస్తాయి. నైసర్గిక శుభగ్రహాలు వక్రగతిలో అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అశుభ ఫలితాలను కలిగేస్తాయి. గ్రహం వక్రగతిలో తాను ఉన్న రాశి నుండి వెనక రాశిలోనికి ప్రవేశించిన సందర్భంలో
పూర్వపు రాశి ఫలితాలే ఇస్తాయి. గురువు మాత్రము వక్రం యొక్క రాశి ఫలితాలే ఇచ్చునని ఇక్కడ చెప్పబడింది. ఒక గ్రహం వక్రత్వం చెందిన దుస్థానాల్లో ఉన్న అంటే 6, 8, 12 స్థానాల్లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న అటువంటి గ్రహము అశుభ ఫలితాన్ని ఇస్తుందంటే గురువు దుస్థానాల్లో ఉండి పాపగ్రహాలతో కలిస్తే మాత్రమే పాప ఫలితాన్ని ఇస్తాడు. కేవలం దుస్థానాల్లో ఉన్నంత మాత్రాన పాప ఫలితాలను ఇవ్వడం అనేది జరగదు. వక్రం అంటే ఒక గ్రహం తన కారకత్వాలకు సంబంధించిన విషయాలను, ఆధిపత్య రాశులకు చెందిన పనులను సహజంగా చేయకుండా వాటికి విరుద్ధంగా చేయడం అనేది వక్రం అని అర్థం. వక్రం అంటే రవి కుటుంబానికి కట్టుబడకుండా పని చేయడం. అంటే రవి అంటే రాజుకు కట్టుబడకుండా ఉండే కలహకారకులు అనేది అనవచ్చు. రవి నుండి 5, 6, 7, 8, 9 స్థానాల్లో గ్రహాలు ప్రయాణం చేసేటప్పుడు వక్రగతి అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా 6, 7, 8 స్థానాల్లో ప్రయాణం చేసేటప్పుడు అతి తీవ్ర వక్రగమనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. 5, 9 వక్రగతి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. గురువు వక్రగతి చెందినప్పుడు డబ్బే అన్నిటికీ ముఖ్యం అనే భావనలో ఉంటాడు. ఒక సహజ శుభమైన గురువు, అందరికీ మంచి చేసే గురువు, ఇలాంటి శాంత స్వరూపుడై నిజాయితీని ఇష్టపడే గురువు వక్రమైనప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే అన్ని వేళలో నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదు అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఆ విధంగా మనసును కలిగి ఉంటాడు. గురువు వక్రగతిలో లేనప్పుడు డబ్బు మీద వ్యామోహం అనేది లేకుండా చేస్తాడు. వక్రగతిలో ఉన్నప్పుడు డబ్బే అన్నిటికీ ముఖ్యము, నువ్వు జీవించేది డబ్బు సంపాదించడానికే అనే మనసును ఇస్తాడు. అదే గురువు నేరుగా ఉన్నవారికి ఇతరులకు సహాయం చేసే గుణము, ఏ సహాయాన్ని అయినా సరే పరుగెత్తుకుంటూ వెళ్ళి సహాయం చేసే మనసు కలిగి ఉంటాడు. మంచి అదృష్టం, అవకాశాలు, అభివృద్ధి ఉన్నా కూడా తన అమాయకత్వం ద్వారా తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనే గుణం ఉండటం వల్ల జీవితంలో వీరు ఓటమిని పొందుతారు. అదే వక్ర గురువు ఉన్న వారికి ఇటువంటి గుణాలు తక్కువగా ఉంటాయి. గురువు వక్రం ఒక వ్యక్తికి అతి సామర్థ్యం గల వాడిగా పనిచేస్తుంది. అన్నిట్లోనూ అతి జాగ్రత్త పరులుగా చేస్తుంది. అధికమైన ఇంట్రెస్ట్తో వృత్తి వ్యాపారాలు చేస్తారు. వృత్తులు మార్చి చేస్తారు. ముఖ్యంగా అధిక సంపాదనను సమకూర్చేవారుగా ఉంటారు. ఏ విధంగానైనా డబ్బులు సంపాదించే యోగ్యతను కలిగి ఉంటారు. దీనికి వ్యతిరేకంగా గురుడు నేరుగా ఉండేవారిలో ఉంటాడు. అంటే మామూలుగా ఉండేవారిలో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. పెద్ద మనిషి నైజం, అందరినీ అనుసరించే వెళ్ళే గుణము, అందరికీ సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. అదే పెద్ద మనిషి వేషం వేసుకొని అందరినీ నమ్మే గుణము లేకపోవడం, పట్టువిడుపు, చివరి వరకు పోరాడి విజయం సాధించడం, సమయం సందర్భం చూసి పగ తీర్చుకోవడం లాంటి గుణాలు గురుడు వక్రగతిలో ఉన్నవారికి ఉంటాయి. ఛాన్స్ కోసం కాసుకొని ఉంటారు. డబ్బు లెక్కపెట్టి ఖర్చు చేసేవారుగా ఉంటారు. అయినా గురువు ఒక శుభగ్రహం కాబట్టి గురువును పాపి అని తీసుకోవడానికి కుదరదు. వక్రగతిలో ఉన్న కూడా జాతకుడికి చెడు ఫలితాలు ఇవ్వడు. ఒక గ్రహం నీచమైన వక్రమైతే, ఒక గ్రహము అంటే గురుగ్రహం నీచై వక్రమైతే నీచత్వం అనేది అసలు ఉండదు. అదే ఒక గ్రహం ఉచ్చగ్రహమై వక్రత్వం చెందితే ఉచ్చ ఫలితాలు ఇవ్వడు అనే రూల్స్ ఉన్నా కూడా పూర్తిగా ఉచ్చ బలం ఫలితాలు కోల్పోవడు. అంటే
గురుడు ఉచ్చగ్రహమైన గ్రహం వక్రీకరించిన ఉచ్చ ఫలితాలు రావు అని పుస్తకాలు రాసి ఉన్నా కానీ ఉచ్చ బల ఫలితాలు అనేవి కోల్పోకుండా ఉంటాడు. గురు వక్రం అనేది జాతకుడికి ఉన్నత అభివృద్ధికి దోహదపడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్న గురుడు చాలా చాలా చెడు ఫలితాలను ఇస్తాడని చాలా జ్యోతిష గ్రంథాల్లో ఉన్న వక్రతంలో ఉన్న గురుడు చెడు ఫలితాలు ఇస్తాడనే మాట మాత్రం లేదు. తాను ఉన్న స్థానాన్ని అధిక సామర్థ్యంతో పని చేయించే క్వాలిటీ గురువుకు ఉంటుంది. మీ జాతకంలో వక్రం అయ్యారా అంటే మీకు వేరే టాలెంట్ ఉంటుంది అని అర్థము. గురుడు ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన విజయంలో విజయం అనేది సంపాదిస్తాడు. ఉదాహరణకు ఒక వృశ్చిక లగ్నంలో 2వ స్థానం ధనుస్సులో గురుడు వక్రం అయితే డబ్బుపై అధిక ఆసక్తి అనేది ఉంటుంది. కుటుంబాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే నేర్పు అనేది కలిగి ఉంటాడు. ఇంకో ఉదాహరణ, ధనుస్సు లగ్నం 2వ స్థానంలో గురుడు వక్రం చెంది ఉన్నాడు అని అనుకుంటే ఇది నీచభంగం అనేది ఇక్కడ ఏర్పడింది. లగ్నాధిపతి చతుర్థ స్థానాధిపతి అయిన గురుడు వాక్స్థానమైన 2వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మాట నిలబట్టుకునే తత్వం అనేది వారికి ఉండదు. వీరిని నమ్మే విధంగా అసలు ఉండదు. చూద్దాంలే చేద్దాంలే అని అంటారే కానీ వీరు మాట అసలు ఇవ్వరు. కాబట్టి వక్రగతిలో ఉన్న గురుడు అన్నింటిలోనూ విజయానికి అవకాశం ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గురువు యొక్క సహజ గుణాలైన అందరినీ నమ్మడం, డబ్బు విషయంలో అలక్ష్యంగా ఉండడం, ఎవరికైనా సహాయం చేసే గుణం వంటివి వక్ర గురుడు ఇవ్వడు. సో గురుడు వక్రం అయ్యారు అంటే అయిపోయింది అని నెగిటివ్ ఫలితాలు ఉంటాయనే అభిప్రాయంలో ఉండడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా వక్రమైన గ్రహాలు పాపగ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే, అంటే ఈ గురుడు పాపగ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే నెగిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయి, పాప ఫలితాలు అనేవి ఉంటాయి. గురువు నేరుగా ఉన్నవారికి స్వదేశం పైన వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే వక్రం అయినప్పుడు అది మాత్రం ఉండదు. కాబట్టి విదేశాలకు వెళ్ళడం అనేది తప్పుగా తీసుకోకూడదు. అందరికీ సహాయం చెయ్యాలనే మనసు గురుడు నేరుగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. అవసరం ఉన్నవారికి సహాయం నేను ఆలోచించి చేస్తాను అనే బుద్ధితనం అనేది గురుడు వక్రగతిలో ఉన్న వారికి ఉంటుంది. ఇప్పుడు ఉండే కాలంలో ఎవరినైనా ఏమార్చి భయపెట్టి అత్యాశ అనే పేరుతో ఆశలను పురిగొల్పి ఆ పేరుతో మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న డబ్బును లాక్కోవడానికి ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉంటారు. ఇటువంటి వారి నుంచి ఏమారని సామర్థ్యశాలుడుగా గురువు వక్రం అయిన వారు ఉంటారు. గురు వక్రం అనేది సామర్థ్యం నిధికి కారక గ్రహమైన గురువు భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు డబ్బు విషయంలో సరి అయిన ఆలోచనలు తీసుకోవడం, చాలు అనే మనసు లేకుండా ఉండడం, ఇంకా చాలా చాలా సంపాదించాలి అనే మనసు ఉండడం వలన అతి పెద్ద వ్యాపారవేత్తలుగా పుడతారు అనేది గురువక్రంలోని సూక్ష్మమైన విషయం. గురువక్రం ఉన్న జాతకులు అతిపెద్ద వ్యాపారవేత్తలుగా పుడతారని గురువక్రంలోని సూక్ష్మము. గురువక్రం ఉన్న జాతకులు అతిపెద్ద వ్యాపారస్తులుగా ఒకటికి మించి వృత్తులను చేసి పలుకోటి వ్యక్తులకు జీతాలు ఇచ్చే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి గురువక్రం నెగిటివ్ ఫలితాలు అనేది ఇవ్వదు. జై శ్రీమన్నారాయణ. మిథున రాశి వారికి వక్రగురుడి యొక్క ఫలితాలు అక్టోబర్ 10, 2024 నుంచి
ఫిబ్రవరి 4, 2025 వరకు గురుడు వక్రీకరిస్తున్నాడు. అంటే మృగశిర నక్షత్రం నుంచి మళ్ళీ రోహిణి నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నాడు. గురుడు మిథున రాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో సంచరించినప్పుడు తన ప్రత్యేక దృష్టి చేత 4వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 12వ స్థాన ఫలితాలతో పాటుగా 4, 6, 8 స్థాన ఫలితాలు కూడా ఇస్తాడు. ఈ స్థానంలో సంచరించేటప్పుడు వక్రగత్వం చెందడం వల్ల అశుభ ఫలితాల్లో కొన్నిటిని తగ్గిస్తాడు. అంటే కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు ఈ రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు. ఈ రాశిలో ఉన్నప్పుడు కష్ట నష్టాలను చక్కగా బేరీజు వేసుకోవడం, దూర ప్రయాణాల్లో విషయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించడం, బుద్ధి నిలకడగా ఉండడానికి ధ్యానం చేసుకోవడం వంటివి చేస్తుంటారు. వ్యాపార వ్యవహారాల్లో నష్టాలు జరగకుండా చూసుకోవడం, వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, ముందుగా ప్రణాళికలు రచించడం ద్వారా దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, కొంత శ్రమ పడతారు. అనుకున్నది సాధించడానికి కొంత శ్రమ పడతారు. గతంలో చేసిన పొరపాట్లు తిరిగి చేయకుండా ఉంటారు. పదే పదే బాగా ఆలోచించి పనులు చేస్తారు. కానీ అనుకున్న లాభం రాకపోవచ్చు. ఎందుకంటే 20% లోహమూర్తి కాబట్టి అనుకున్న లక్ష్యాలను సాధించలేరు అని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ.